ఎత్తుకు ఎదగాలి అని ప్రమోట్ చేస్తూ ఉండాలి. మన మైండ్ ఎప్పుడైతే మనల్ని అలా ప్రమోట్ చేస్తుందో అప్పుడు మనము ఉన్నత శిఖరాలను అందుకోవాలి అని ఆ, మనకి దారి క్లారిటీతో ఉంటుంది. లేకపోతే వెన్ వీఆర్ అన్క్లియర్, మనము ఆ, మనకి క్లారిటీ లేకపోతే గాలి ఎటు వీస్తే అటు తీసుకెళ్ళగలిగిన సమర్థత మైండ్కు ఉంది. అంటే మీరు మనము ఇందాక కొంతమంది మిత్రులు చెప్పినట్లు మన టైం మనం సరిగ్గా వినియోగించుకోకపోతే ఎవరో సరిగ్గా టైంని వినియోగించుకుంటున్న వాళ్ళ కోసం మనం పనిచేస్తూ ఉండింటాం. సో అందుకని మనకి క్లారిటీ ఉండాలి అని అంటే మన మైండ్ ని పనిలో పెట్టాలి. ఎవరి మైండ్ అవసరం లేదు, మన మైండే సరిపోతుంది. మన మైండ్ ని పనిలో పెట్టాలి. ఏం పనిలో పెట్టాలి అని అంటే, నాకు అసలు ఎగ్జాక్ట్లీ ఏం కావాలి, నేను హీరో జర్నీ స్టార్ట్ చేశాను, నాకు ఏం కావాలి అనే దానిని మన మైండ్ ని పూర్తిగా మనము అడగాలి. ఓన్లీ దెన్, ఓన్లీ దెన్ యువర్ మైండ్ విల్ పుట్ యువర్ థింగ్ ఇన్ టు వర్క్. అంటే మన దగ్గర చాలా బండ్లు ఉన్నాయి అనుకోండి, జస్ట్ అలా ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోకపోతే వాటి విలువ సున్నా. మనకు ఒక గ్యాడ్జెట్ ఉంది, మంచి ఫోన్ ఉంది, గెలాక్సీ S24 S25 ఫోన్ ఉంది. దానిని ఉపయోగించుకోకపోతే, దానిలో ఫీచర్స్ ని ఉపయోగించుకోకపోతే, దానిలో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న దానిని మనం ఉపయోగించుకోకపోతే, 1,50,000 పెట్టి ఫోన్ కొన్నా ఒకటే, 5,000 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నా ఒకటే. 5,000 రూపాయలు చేసే పనులే మనము మన ఫోన్ తోటి 1,50,000 ఫోన్ తోటి చేయిస్తున్నాం అనుకోండి, మనకు అసలు అంత ఫోన్ ఎందుకు? సో దీన్ని మనము మన మైండ్ కి ఎగ్జాంపుల్ మన మైండ్ కి ఆపాదించాలి. హౌ పవర్ఫుల్ ఈజ్ అవర్ మైండ్. అవర్ మైండ్ ఈజ్ సో పవర్ఫుల్. మీరు అనుకున్న దానికంటే ఎన్నో వందల రెట్లు పవర్ఫుల్. హీరో జర్నీలో మన మన మైండ్ మనతో పాటు జర్నీ చేయాలి. మన మైండ్ ని మనం ట్రైన్ చేయాలి. ఈ రోజు పాఠం అదే. ఏంటి అని అంటే, మన మైండ్ ని మనతో పాటు జర్నీ చేసేలాగా, హీరో జర్నీ చేసేలాగా మన మైండ్ ని ట్రైన్ చేయగలగాలి. అర్థమవుతుందా అండి? సో దిస్ ఈస్ లైక్ using all your resources effectively, efficiently. You know that your mind is so powerful. కానీ మన మైండ్ ని ఎలా ఉపయోగిస్తున్నాం? హౌ ఆర్ వి యూజింగ్ అవర్ మైండ్? ఒకసారి ఆలోచించుకోండి. హౌ ఆర్ వి యూజింగ్ అవర్ మైండ్? నన్ను పోయిన సంవత్సరం ఎవడో తిట్టాడు, లేకపోతే నేను ఇలా హర్ట్ అయ్యాను, నాకు ఇలా ఇబ్బంది కలిగింది అని వాడి మీద కోపాలు, కక్షలు, కార్పణ్యాలు, లేకపోతే ఈగో పెంచుకోవడానికి వాడుతున్నామా? లేకపోతే మన మైండ్ ని నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి కాబట్టి దానిని ఎలా, నేను ఇంకా ఇంకో మెట్టు ఎలా ఎక్కుతాను అనే దానికి ఉపయోగిస్తున్నామా? హౌ ఆర్ వి యూజింగ్ అవర్ మైండ్? అందరికీ అందరికీ మంచి మంచి మైండ్ ఉంటుంది. ట్రైన్ చేయడం. ఇప్పుడు మీరు ఆ చిన్నపిల్లల్ని ఆ ఆ ఈలు దిద్దిస్తారు, ఆల్ఫాబెట్స్ దిద్దిస్తారు. సో వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. మన మైండ్ కూడా అలానే, మనం ఏది చెప్తే అది తీసేసుకుంటుంది. కానీ కొన్ని కొన్ని ఆ, కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మనం నేర్చుకున్నది నాది ఇంతే సరిపోతుంది అనేసి ఎప్పుడైతే పిల్లవాడి మైండ్ అనుకుంటుందో, ఇదిగో నాకు ఫస్ట్ క్లాస్ వస్తే చాలు, లేకపోతే నేను జస్ట్ పాస్ అయితే చాలు అనేసి ఎప్పుడైతే అనుకుంటుందో, మైండ్ ఆల్సో అకామిడేట్ ఇట్ సెల్ఫ్. లేదు అలా కాదు, నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి, ఐఐటి సీట్ రావాలి, ఐఏఎస్ అవ్వాలి అని మైండ్ కనుక అంటే, సో ద పర్సన్ విల్ ఆల్సో గో లైక్ దట్. అర్థమవుతుందా అండి? పోలిక, ఉపమానం అర్థమవుతుంది కదా? సో అవర్ మైండ్ ఈజ్ ఆల్సో లైక్ అవర్ చైల్డ్. వీ హ్యావ్ టు ట్రైన్.
ఎందుకు? వి వాంటెడ్ టు బి ఏ హీరో. సో దీనిలో మనకి రెండు మూడు ఎగ్జాంపుల్స్ కూడా ఈరోజు చెప్పడానికి ట్రై చేస్తాను. హౌ ఆర్ వి సక్సెస్ఫుల్, బై వాట్ ఆర్ వి సక్సెస్ఫుల్ అని అంటే మనకి ఎలా తెలుస్తుంది? నేను సక్సెస్ అయ్యానా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది? ఫలానా నవీన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా లేదా ఎలా తెలుస్తుంది? ఓం ప్రకాశం గారు ఎలా సక్సెస్ అయ్యారా లేదా ఎలా తెలుస్తుంది? మనలో ఎవరైనా సరే, పాషా గారు, గోవర్ధన్ రెడ్డి గారు, హూమ్ ఎవర్, సుందరి గారు, హౌ డు యు నో యు ఆర్ సక్సెస్ఫుల్? ఎలా తెలుస్తుంది మనం మనకి? అనుకున్నప్పుడు మనం చేసినప్పుడు మనం తృప్తిగా ఉన్నప్పుడు ఓకే ఐఎమ్ సక్సెస్ అన్నట్టు. థ్యాంక్ యూ. రైట్. మనకి ఒక ఆత్మసంతృప్తి కలిగినప్పుడు అది మనకి సరైన హ్యాపీనెస్. రైట్. మనం ఇంకా ఏదైనా గోల్ పెట్టుకొని అది రీచ్ అయినప్పుడు మనం సక్సెస్ అయ్యాం అనుకుంటాం. రైట్. రైట్. లాస్ట్ ఇంకా వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చేయగలిగి చేసే పనిలో తృప్తి ఉండి మనకి ఏవైతే కావాలో అంటే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, మైండ్ ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటూ చేసే సక్సెస్ఫుల్గా లాస్ట్ వీక్ ఈ వీక్కి కొంచెం బెటర్మెంట్ డైలీ ఉన్నా కూడా అది సక్సెస్ సార్. రైట్. మన మనసు ఎప్పుడైతే సాటిస్ఫై అయిందో అప్పుడు సక్సెస్ఫుల్ అయినట్టు. వండర్ఫుల్. వండర్ఫుల్. ఎలాంటి రైట్. రిగ్రెట్ఫుల్ లైఫ్ లీడ్ చేయనప్పుడు సార్. వండర్ఫుల్. రిగ్రెట్స్ అలాంటివి ఏం లేనప్పుడు. ఇంకా ఎనీబడి వాంట్స్ టు టెల్? ఆల్ ఆఫ్ యువర్ ఆన్సర్స్ ఆర్ 100% రైట్. సో మనము సక్సెస్ అయ్యామా లేదా అనేది ఆ మనకి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ వేరే ఎవరితోనూ కంపారిజన్ లేదు. ఎవరితో కంపారిజన్ ఉంది? మనతోనే. మనతోనే మనకి కంపారిజన్ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్స్. మోడీ సక్సెస్ఫుల్ అయ్యాడు, నేను సక్సెస్ఫుల్ కాలేదు, లేకపోతే సీఎం గారు సక్సెస్ఫుల్ అయ్యారు, నేను సక్సెస్ఫుల్ కాలేదు, లేకపోతే నా ఇంటి పక్కన ఉన్నోడు సక్సెస్ఫుల్ అయ్యాడు, నేను సక్సెస్ఫుల్ కాలేదు అని అనడానికి మనము అది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు అని అంటే మనము వెరీ సెకండ్ క్లాస్ లో అనుకున్నాం ఏంటి అని అంటే వీఆర్ ఆల్ యునీక్. మీరు యునిక్, నేను యునిక్. నాకు అకార్డింగ్ టు మీ సక్సెస్ అవ్వడము, మీకు అకార్డింగ్ టు యూ సక్సెస్ అవ్వడం వేరు వేరు కావచ్చు. మనకి ఎవరితోటి కంపారిజన్ లేదు హీరోస్ జర్నీలో. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వీఆర్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీవన్. ఎవరిని చూసో మోటివేట్ అవ్వచ్చు కానీ వాళ్ళ జర్నీ వాళ్ళదే, మన జర్నీ మనదే. ఇట్ ఈస్ సోల్లీ అవర్ జర్నీ. సో ఇది సక్సెస్ అయ్యామా లేదా అని చూసుకోవడానికి మన జర్నీలో మనము మనతోనే కంపేర్ చేసుకుంటాం. మనతోనే అని అంటే గతం తాలూకు మనం. సో మీరు సక్సెస్ అనే దాన్ని ఎలా చూస్తారు? సక్సెస్ అంటే ఆర్థిక పరంగా సక్సెస్ మాత్రమే కాదు, ఏదైనా సాధిస్తేనే సక్సెస్ కాదు. ఏదైనా అంటే సక్సెస్ ని మనము ఆ ఒక సాధించడంతోనో, లేకపోతే డబ్బులు సంపాదించడంతోనో, లేకపోతే ఒక స్థితిమంతులుగా ఉండడంతోనో ముడిపెట్టేస్తుంటే బహుశా దట్ ఈజ్ నాట్ రైట్. ఎందుకు అనంటే సక్సెస్ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్ జర్నీ. సో దీనిని కాంప్లికేట్ ఇంకా ఎక్కువ చేయను, కానీ మనము ఈ ఈ ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకున్నాం. నేను ఏదో సాధించేశాను, ఒక పదవి సాధించాను, లేకపోతే ఇన్ని డబ్బులు సాధించాను, బిజినెస్ లో ఇంత లాభం సాధించాను, అది అది పార్షియల్ సక్సెస్ మాత్రమే. సో సక్సెస్ అనేది ఒక కంటిన్యూస్ జర్నీ లాగా చూసుకొని మన మైండ్ ని మనం మన మైండ్ ఎవర్ పవర్ఫుల్ కాబట్టి ఎప్పుడు
ఎప్పుడు మెట్లు ఎక్కుతూనే ఉండాలి. ఎప్పుడు మెట్లు ఎక్కుతూనే ఉండాలి అని అంటే దానికి నెగిటివ్ కన్నోటేషన్ ఏం ఉండొద్దు. మనకి నిన్న మనం అనుకున్నాము. ఏమని అనుకున్నాము? ప్రతి విషయంలోనూ, ప్రతి క్షణంలోనూ మనం ఆస్వాదించదగినదే అయ్యేలాగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. అంటే మనకెక్కడ బాధ, కో ఈ దిగులు ఇట్లాంటివి రాకుండా మనము మెట్లు ఎక్కుతూనే ఉండాలంటే ప్రతి క్షణాన్ని జర్నీ టువర్డ్స్ సక్సెస్ ని కూడా మనం ఎంజాయ్ చేయగలగాలి. అండ్ హౌ డు యు నో దట్ యు ఆర్ సక్సెస్ఫుల్ అని అంటే సింపుల్, గతం. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్తాడు. ఝాన్సీ, యాంకర్ ఝాన్సీ ఉంటుంది కదా, దాన్ని ఇంటర్వ్యూ చేస్తుంది. సార్ మీరు సక్సెస్ఫుల్ ని అయ్యారు అనేసి ఎలా చెప్తుంది అని అంటే సింపుల్, గతం. లాస్ట్ వీక్ లో ఇందాక వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ చెప్తున్నట్లు లాస్ట్ వీక్ లో నేను ఎలా ఉన్నాను, ఈ వీక్ లో ఎలా ఉన్నాను, లాస్ట్ మంత్ లో నేను ఎలా ఉన్నాను, ఈ మంత్ లో ఎలా ఉన్నాను, లాస్ట్ ఇయర్ లో ఎలా ఉన్నాను, మనం ఈ ఇయర్ లో ఎలా ఉన్నాం. మనం అందరం ఒక్కసారి మనల్ని క్వశ్చన్ చేసుకుందాం. ఈ కాన్సెప్ట్ లో ఆర్ వి రియల్లీ సక్సెస్ఫుల్? ఈ రోజు క్వశ్చన్, ఆర్ వి రియల్లీ సక్సెస్ఫుల్? గతంలో మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము? గతం అనే దాన్ని మీరు ఒక రోజు క్రితం గురించి చూసుకుంటారా, ఒక 5 సంవత్సరాల క్రితం చూసుకుంటారా, మీరు పుట్టినప్పటి నుంచి చూసుకుంటారా అనేది మీ ఇష్టం, ఎప్పుడైనా సరే. సో మనము ఏదైనా అనుకునుంటే మన మైండ్ కాంటెంప్లేట్ చేసింది అని అంటే, నేను ఈ ఫలానా ఉద్యోగం తెచ్చుకోవాలి అని మన మైండ్ కాంటెంప్లేట్ చేసింది అంటే, మన మైండ్ ఆలోచించింది అని అంటే అవి సాధించగల సత్తా మనకు అందరికీ ఉంది. కానీ చాలా మంది మీ మధ్యలో సక్సెస్ కాకుండా వదిలేస్తున్నాం. ఏం చేస్తున్నాము అని అంటే ఏదో నేను ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఒక లక్ష్యం పెట్టుకొని సక్సెస్ అనే దాన్ని లక్ష్యాన్ని తోటి ఇప్పుడు ముడిపెట్టి ఆ తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేస్తాను. మనం ఏదో చిన్నప్పుడు అనుకుని ఉంటాం, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేసి అనుకుని ఉంటాం. ఇప్పుడు నేను ఈ ఈ ఈ ఉద్యోగం తెచ్చుకోవాలి అని అనుకుని ఉంటాం. లేకపోతే నేను ఇంత మంచి ఇంట్లో ఉండాలి అని అనుకుని ఉంటాం. చాలా మందికి ఇది ఒక కోరిక, మంచి ఇల్లు, నాకంటూ సొంతం ఇల్లు, నాకంటూ ఇలా ఉండాలి అనేసి అనుకుని ఉంటాం. సో సక్సెస్ అయ్యామా లేదా అనేసి ఎలా తెలుస్తుంది అని అంటే, గతంలో మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాం. హౌ ఆర్ వి లాస్ట్ మూమెంట్, లాస్ట్ మంత్ ఎలా ఉన్నాము, ఈ నెల ఎలా ఉన్నాం. సో దీన్ని ఆలోచించుకోండి. దిస్ ఈస్ యువర్ క్వశ్చన్ టుడే. ఆర్ వి రియల్లీ సక్సెస్ఫుల్? మనం చేయాల్సిందంతా మనం చేస్తున్నామా? మనము అనుకున్నదంతా సాధించామా? మనం ఎప్పుడో ఇలా చేయాలి అని అనుకున్నాము. సరే, ఇప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ సాధించాలి అని అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ క్లాసులు కూర్చోలేం కదా, అది అయిపోయింది. ఓకే, దట్ ఈస్ ఎ ఫ్యూటైల్ ఎఫర్ట్. ఇప్పుడు దాని గురించి ఆలోచించి వేస్ట్. కానీ మనం ఏదో అనుకుని ఉంటాం, క్రితం తాలూకు గతం, ఈ ఈ ఈ కార్ లో నేను తిరగాలి, లేకపోతే ఈ కార్ ని ఓన్ చేసుకోవాలి అనేది మనం అనుకుని ఉంటాం. అది మనం సాధించామా లేదా? ఆర్ వి సక్సెస్ఫుల్ ఆర్ నాట్? లేకపోతే మనం సక్సెస్ దీన్ని మనము మొమెంటరీగా మనకు వచ్చిందా, ఇది కారు కొనుక్కోవాలని, లేకపోతే మన ఆల్ సెన్సెస్ తోటి మనకి నిజంగా అది కావాలా? నిన్నటి క్వశ్చన్ తోటి దీన్ని ముడిపెట్టి చూడండి. మనకి నిజంగా ఏది కావాలి, అది సాధించుకుంటున్నామా లేదా? మనం ఏదో మొమెంటరీగా పక్కన వాడు ఏదో మెర్సిడీస్ బెంజ్ లో వెళ్ళినప్పుడు మనకు కూడా అలా కావాలి అని అనిపించి ఉండొచ్చు. కానీ దిస్ రియల్లీ రిక్వైర్డ్ బై మీ? నాకు నిజంగా అది కావాలా? నిజంగా అది హ్యాపీనెస్ ఇస్తుందా? సో దీనిని నేను మెటీరియల్ థింగ్స్ కి, ఒక లక్ష్యానికి ముడిపెట్టాను. కానీ దాని తర్వాత ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకుందాం. మనము
ఏదైనా మనకి కావాలి అని అనుకున్నప్పుడు అది మనకి నిజంగా అవసరమా అనేదాన్ని మనం ఆలోచించాలి. సరే, ఇది ఒక ఫేజ్, దీన్ని పక్కన పెట్టేసి మనము మనము ఆ, అసలు క్వశ్చన్కి వచ్చేద్దాం. హౌ డు యు నో దట్ యు ఆర్ సక్సెస్ఫుల్ అంటే, మీరు గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనే దాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి. హౌ డు యు నో? గతంలో నేను పాస్ట్ లో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను గతం తాలూకు జ్ఞాపకాలన్నింటినీ తీసుకోమని ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇక నుంచి రేపొద్దున రేపొద్దునకి రేపొద్దుటికి ఈ రోజు గతం అయిపోతుంది. వచ్చే సంవత్సరానికి జస్ట్ గివ్ మీ మూమెంట్. సార్ కొంచెం వాటర్ ఎంత? ఎస్ ఎస్ వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం గతం అయిపోతుంది. ఫిబ్రవరి 6వ తారీఖు 2025 ఒక వారం రోజులకి గతం అయిపోతుంది. సో ఇలా చూసుకుంటే ఈ రోజు కూడా వచ్చే ఫ్యూచర్ లో, భవిష్యత్తులో గతం అయిపోతుంది. మనకి తెలియకుండా ఉన్నప్పుడు మనకి తెలియకుండా మన చేతుల్లో నుంచి కాలం జారిపోయి ఉండొచ్చు, ఇసుక జారిపోయినట్టు. దాన్ని ఒడిచి పట్టుకోవాలి అని అనుకున్నాం. ప్రతి క్షణము మనకి ఎలా ఉండాలి అని అంటే, మనం క్షణం ఇన్వెస్ట్ చేస్తుంటే మనకి సాటిస్ఫాక్షన్ వచ్చే దానిలాగా ఉండాలి అని అనుకున్నాం కదా. సో తెలియనంత వరకు ఓకే, ఇప్పుడు తెలిసింది కదా, మనం ఇంతమంది ఉన్నాము. నెక్స్ట్ మనం ఎప్పుడైనా మన గతంలోకి చూసుకుంటే, యూ షుడ్ ఆల్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. అండ్ సాటిస్ఫాక్షన్, ఇదిగో నేనంటూ ఏదో సాధించానులే అనే సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేనంటూ ఏదో సాధించాను, లేకపోతే నేను అనుకున్నది సంతృప్తిగా ఉన్నాను, నేను ఆ జర్నీ చేస్తూ కూడా హ్యాపీగా ఉన్నాను, జర్నీ చేసేసిన తర్వాత హ్యాపీగా ఉన్నాను అంటే, నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకెక్కడా కూడా ఇలా నేను చేసి ఉండకూడదు, లేకపోతే నాకు అసంతృప్తి అనేది ఉండకూడదు. ఎప్పుడైనా మనకు అది ఉంది అని అంటే, బహుశా మనం హీరోస్ జర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు. అర్థమైందా అండి? సో ఐ జస్ట్ స్టాప్ ఫర్ ఎ మినిట్. ఏమైనా దీని గురించి రియాక్షన్ ఏదైనా మీకు అర్థమైనట్లుగా చెప్తే వి విల్ గో ఫర్దర్. ఎవరైనా పర్వాలేదు. సార్ సరే. మనం కంపేర్ చేసుకోవద్దు అంటున్నాం కదా, ఈజ్ ఇట్ అవును. రియల్లీ రిక్వైర్డ్ అని అనుకోవడం వల్ల గ్రోత్ ఆగిపోతుంది కదా సార్. అంటే బెంచ్ మార్క్ అనేది వీ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ సొసైటీ, దెన్ బేస్డ్ ఆన్ దట్ వీ షుడ్ యాక్ట్ అని నా ఉద్దేశం సార్. కంపేర్ చేసుకోవద్దు అని అనుకుంటున్నాం. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు అని అనుకుంటున్నాం? అంటే మన ఫీల్డ్ లో కంపారిజన్ చేసుకోవాలి, హయ్యర్ అప్స్ లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసి హౌ టు రీచ్ దట్ పొజిషన్ అనేది వి వర్క్అవుట్. మనము is something positive comparison is another thing. Both are welcome. Scope based comparison and a positive comparison. ఇవి అవసరం. ఎవరు Negative. చెప్తున్నారండి? ఐఎమ్ అనేబుల్ టు సీ యూ. యా, రామ్మోహన్ గారు. ఎవరండి? సార్ ఐఎమ్ రామ్మోహన్ అనిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్. రైట్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. యా సార్, మన కంపారిజన్ అనేది మన పేరెంట్స్ తోటి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ తోటి కంపేర్ చేసుకుంటే, అంటే మెటీరియలిస్టిక్ ఇవి ఉండకూడదు అలా కాకుండా కొంచెం అప్గ్రేడ్ అవుతున్నామా లేదు. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంది సార్, ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఆండ్రాయిడ్ 4.1 ఇలా వెళ్తున్నట్టు. అలాగే మనం కూడా మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, ఈ బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషనల్ బ్యాలెన్స్ కానీ, ఇలాగ ఒక 4 సెక్టార్స్లో మనం ప్రతిరోజు అప్గ్రేడ్ అవుతూ, కేవలం మన పేరెంట్స్ మన బ్యాక్గ్రౌండ్, మన పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో మన బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తుంది, నెక్స్ట్ జనరేషన్కి ఎలా వస్తుంది, అక్కడ కంపేర్ చేసుకుంటే సరిపోతుంది సార్. మిగతా వాళ్ళతోటి కంపేర్ చేసుకోవడం కంటే
మన పేరెంట్స్ మన కోసం ఎంత స్ట్రగుల్ పడ్డారు ఫైనాన్షియల్గా హర్డిల్స్. సో మనం దాన్ని అప్డేట్ చేసామా, నెక్స్ట్ మనం వెళ్ళి నెక్స్ట్ జనరేషన్కి మన తర్వాత మన పిల్లలకి అది లేకుండా వాళ్ళు మనం చూసి ఇన్స్పైర్ అవుతూ వచ్చారు అంటే, సో ఎలాంటి రోల్ మోడల్స్ బయట వెళ్ళడం ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా మన ఫాదర్స్ జర్నీ, మన జర్నీ, మన కిడ్స్ జర్నీ, ఈ జనరేషన్స్ తర్వాత ముందున్న జనరేషన్స్కి మనం అప్డేట్ అయ్యామా లేదా, అదొకటి కంపేర్ చేసుకుంటే సరిపోద్దేమో అని నా ఒపీనియన్ సార్. రైట్ రైట్ యా. ఇంకా we are a discussion forum, so we have got wonderful insights from all of you. Inka, జై anybody? శ్రీరామ్ సార్. సక్సెస్ అంటే సార్ ఆ ప్రాసెస్ని ప్రతిరోజు దాన్ని ఒడిసి పట్టుకొని ఎంజాయ్ చేయగలిగితే అల్టిమేట్గా ఆ సక్సెస్ అనేది అప్పుడు మనం పూర్తిగా అది కంటైన్మెంట్, ఆ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది సార్. మనం మన ఆలోచనలేమో ఆకాశంలో ఉండి మన అడుగులు మాత్రం గుమ్మం దాటకపోతే అది జస్ట్ ఒక ఇమాజినేషన్, ఇలిస్ట్రేషన్ అవుతుంది కానీ అది అది మనం అనుకున్న దాని డిటర్మినేషన్ కాదు కదండి. దానికోసం ప్రతిరోజు ఆ ప్రాసెస్ని ప్రతిరోజు ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేయగలిగితే, ప్రతి 15 మినిట్స్కు లేకపోతే 1 అవర్కు ఐఎమ్ డూయింగ్ రైట్ థింగ్ ఫర్ నా గోల్కో నా సక్సెస్ కోసం నేను ఎవ్రీ మినిట్ ఒడిసి పట్టుకోగలుగుతున్నాను. ఎక్కడైనా డివేట్ అవుతుంటే సెల్ఫ్గా ఒక మేక్ చేసుకుంటున్నాను. ఒక గూగుల్ సెర్చ్ చేసినా కూడా నేను చేసే గూగుల్ సెర్చ్ కానీ, నేను చూసే రీల్స్ కానీ, నేను చూసే యూట్యూబ్ వీడియోస్ కానీ నేను అనుకున్న దానికి డివేట్ అవుతుందా లేకపోతే ఫోకస్గా వెళ్తుందా, అది ఒక 1 అవర్ 1 అవర్ అలా పెట్టుకోగలిగితే చేసే సెర్చ్, చూసే రూల్స్, ఒకవేళ రీల్స్ చూసినా కూడా అది నా గోల్కి తగినట్టుగా వస్తే నోట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది సార్. అంటే చూసే రీల్లో ఇది నా గోల్కి తీసుకెళ్తుందా, నా ఫ్యామిలీని అప్డేట్ చేయగలుగుతుందా అని చిన్న సెల్ఫ్ రిఫ్లెక్ట్ అయితే ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయగలిగితే ఖచ్చితంగా అనుకున్నది ఎవరైనా సాధించగలుగుతారు సార్. మనం అనుకున్న అన్ని 6 ఫీల్డ్స్లో కూడా అప్డేట్స్ జరుగుతుంది సార్. ప్రాసెస్ ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చిన తర్వాత Thank అప్పుడు you. చాలా హ్యాపీగా ఉంటుంది సార్. Thank you. Right. Yeah, somebody wants to speak. చెప్పండి. శ్రీరామ్ సార్ మీరు చెప్పింది Yeah. చెప్పండి Yeah, మేడం. పేరు చెప్పండి. ఆశా గారు, తర్వాత నవీన్ రెడ్డి గారు. యా, జై శ్రీరామ్ సార్. చెప్పండి. డ్రీమ్ అచీవ్ బిగ్ అన్న కాన్సెప్ట్ లో డైలీ వేలో మనం 2 days కి 1 week కి వచ్చిన సక్సెస్ వేరు. బట్ చిన్నప్పటి నుంచి మనకు ఒకటి చేయాలి అనుకుంటాం, అట్లీస్ట్ అది చేయకపోయినా వేరే వేలో వెళ్తూ ఉంటాం. అట్లీస్ట్ అందులోనైనా మనం లాంగ్ టర్మ్ గోల్స్ అనేది పెట్టుకోవాలి. ఎవరైనా యాజ్ ఎ ఉమెన్ ఆర్ లైక్ యాజ్ ఎ మ్యాన్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకునేటప్పుడే దాన్ని అచీవింగ్ చేసే వేలో మనం లెర్నింగ్ చేసే దాంట్లో హోప్, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇట్ డిటర్మైన్స్ విల్ బి. అంటే సక్సెస్ఫుల్ అయితే లైఫ్ ఎండ్స్. అది మనం సక్సెస్ఫుల్ అన్న దానికి ఇట్స్ నాట్ ఏ మీన్స్ లైక్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈరోజు 1,00,000 రూపాయలు కావాలి అనుకుంటాము, అదొక వచ్చేస్తుంది, అంతటితో మనం మళ్ళీ 2 lakhs కావాలనుకుంటాం. సో సక్సెస్ఫుల్ అనేది ఎవ్రీ డే ఆర్ లైక్ ఎవ్రీ వీక్లీ ఆర్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ ఆర్ 5 years వన్స్ ఇట్ విల్ బి అప్గ్రేడింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కలెక్టర్ అవ్వాలనుకుంటాం, అయిపోతాం, దాని తర్వాత లైఫ్ ఉండదా? ఉంటుంది కదా. సో మీన్స్ లైక్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి చేంజెస్ సక్సెస్ అనే దానికి. బట్ ఎప్పుడైనా డ్రీమ్ అనేది పెద్దది పెట్టుకుంటే అది అచీవ్ చేసినప్పుడు వచ్చిన సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీనెస్ కానీ సమ్ టైమ్స్ మీన్స్ లైక్ ఇట్ విల్ బి డిటర్మైన్డ్. సక్సెస్ఫుల్ ఈజ్ డిటర్మైన్డ్ అనిపిస్తూ ఉంటుంది. అది అచీవ్ చేసే దాంట్లో మనం లెర్నింగ్ చేసే ఎవ్రీ అప్గ్రేడ్ అవ్వడం కానీ మనం లెర్నింగ్ చేసే కాన్సెప్ట్స్ ఇట్ విల్ బి టీచింగ్ టు అస్ అన్నమాట. సో అది రైట్. థ్యాంక్ యూ. నవీన్ గారు చెప్పండి. మీరు చెప్పింది 100% రైట్ సార్. మనం కోరుకున్న నిజంగా నాకు కావాలి అన్నప్పుడు మనం మనస వాచ కర్మతో చేస్తాం. ఈ జర్నీలో అది సక్సెస్ అంటే అది చేయడానికి నాకు ఈ కంపారిజన్ కానీ ఈ రూట్ కాజ్ అనేది మనం వెతుకుతూ ఉంటాం. అది అప్పుడే సాధ్యమవుతుంది. వాళ్ళు కలెక్టర్ అయ్యారు కాబట్టి నేను అవుతాను అంటే అది చాలా అడ్డంకులు వస్తుంది. మన మనసాక్షి ఖచ్చితంగా నాకు కావాలి, నాకు అవసరం అన్నప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుతుంది తప్ప వారికి ఉంది కాబట్టి నాకు ఉండాలన్నప్పుడు మాత్రం సక్సెస్ అవ్వడం చాలా కష్టతరమైన విషయం. థ్యాంక్ యూ సార్. Right. Thank you. So, I will try to answer all of your queries. దీన్ని జాగ్రత్తగా వినడానికి నాకు తెలిసినంతలో చెప్తాను.
జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. డు నాట్ హ్యావ్ ఎనీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్. సో ఇప్పుడు మన హీరోస్ జర్నీ లో మనము సక్సెస్ఫుల్ అయ్యామా లేదా అనేది చూసుకోవడానికి వి సే దట్ ఇట్ ఈస్ అవర్ ఓన్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ నాట్ కంపారబుల్ టు ఎనీవన్. సరేనా? మనము మన మైండ్ గురించి మాట్లాడుకున్నాము. మైండ్ అనేది చాలా పవర్ఫుల్ థింగ్, దాన్ని సరిగ్గా ఉపయోగించాలి అని అనుకున్నాము. దీని అంతటికంటే ముఖ్యంగా మనము ఈ మైండ్ ని సరిగ్గా ఆలోచింపచేసి మనకు అసలు ఏం కావాలి అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి. మనకి ఏం కావాలి అనేది డిసైడ్ చేసుకున్న తరువాత మనము దానికి అడుగులు వేయాలి. మనకేం కావాలి అనేది డిసైడ్ చేసుకోవాలి అనే ప్రాసెస్సే చాలా మంది సరిగ్గా చెయ్యరు. మన పర్పస్ ఏంటి అంటే, నేను ఒక చిన్న విద్యార్థి నుంచి చెప్తాను. ప్రస్తుతానికి మన గురించి చెప్పి ఆ తర్వాత చిన్న విద్యార్థి గురించి చెప్తాను. మనకి ఏం కావాలి? మీకు ఒక మంచి ఇల్లు కట్టుకున్నాము అని అనుకోండి. తర్వాత గేటెడ్ కమ్యూనిటీలో మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు చూసుకుంటారు. అది 3 bedroom ఫ్లాట్, స్విమ్మింగ్ పూల్ ఉంది. తర్వాత యూ విల్ డిస్లైక్ దిస్ హౌస్. యూ స్టార్ట్ టు డిస్లైక్ బికాస్ మీకు ఏది కావాలి అనేది క్లారిటీ లేదు మనకి. మన లైఫ్ లో మనకి క్లారిటీ ఆఫ్ థాట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికోసం మన మైండ్ ని సరిగ్గా ఉపయోగించాలి. నా లైఫ్ పర్పస్ ఏంటి? వాట్ యామ్ ఐ బోర్న్ ఫర్? సక్సెస్ ఇదంతా ఓకే. వాట్ యామ్ ఐ బోర్న్ ఫర్? మనము ఆ క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే ఆ పర్పస్ అనేది మనకి సరిగ్గా ఫామ్ అవ్వదు. నేను ఒక విద్యార్థి దశలో చెప్తాను. సో విద్యార్థి దశలో అని అంటే జస్ట్ థింక్, ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయి 9th క్లాసో 10th క్లాసో చదువుతున్నారు అని అనుకోండి. వీఆర్ జస్ట్ టేకింగ్ దమ్ ఇంటూ 2 streams, ఎంపీసీ, బైపీసీ. ఎంపీసీ అయితే డాక్టరు, ఎంపీసీ అయితే ఇంజనీరు, బైపీసీ అయితే డాక్టర్. నాకేం కావాలి అనేది అతను లేకపోతే ఆవిడ డిసైడ్ చేయకపోతే వాళ్ళ లైఫ్ ని వేరే ఎవరు డిసైడ్ చేస్తా ఉంటారు. వాళ్ళ పిన్ని డాక్టర్ గా అయ్యింది కాబట్టి, ఇదిగో వాళ్ళ అంకుల్స్ డాక్టర్ గా అయ్యారు కాబట్టి వీడికి ఆ బెంట్ ఆఫ్ మైండ్ లేకపోయినా నేను డాక్టర్ గా చేయించాలి అనేసి పిల్లల్ని ఏం చేస్తాను, బైపీసీలో జాయిన్ చేస్తాను. మంచి ర్యాంక్ వస్తుందా? రాదు. ఏం చేస్తాను? లాంగ్ టర్మ్ అని అంటాను, నీట్ రాయిస్తాను. తర్వాత సరిగ్గా రాదు కాబట్టి ఎక్కడికో వేరే చోటకి వెళ్ళి డబ్బులు కట్టి చేసేస్తాను. నాకు అసలు ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉందా లేదా అనేది ఆలోచించుకోకుండా మనము జీవితం మొత్తం వృధా చేస్తాం. హీ విల్ నాట్ బి ఏ సక్సెస్ఫుల్ డాక్టర్, హీ విల్ నాట్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఎట్ ఆల్. ఎందుకంటే తను ఒక ట్రాక్ లో ఉండాలి అని అనుకున్నప్పుడు వేరే ఎవరో ఆ ట్రాక్ ని తీసేసి తను ఆ మంచి ఆర్టిస్ట్ కావాలనుకోవచ్చు, లేకపోతే మంచి ఇంజనీరే అవుతాడేమో, మనకు తెలియదు. సో మనకి సరిగ్గా ఆలోచించవలసిన టైంలో ఆలోచించకుండా ఏం చేస్తాము అని అంటే వి కన్ఫ్యూజ్ విత్ చాయిసెస్ టు అవర్ మైండ్. ఎదురుగా కాంటెస్టా కార్ కనపడుతుంది, నాకు ఇదిగో కారులో ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్. కానీ నా మైండ్ నేను అడగాలి, ఈజ్ దిస్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ మీ? అది నాకు సంతృప్తినిస్తుందా, సంతోషాన్ని ఇస్తుందా? మనకి ఇదిగో నాకేదో ఎక్కడికో ఇంట్లోకి వెళ్ళాలి కాబట్టి నేనేదో హౌస్ ఓన్ చేసుకున్నాను, మంచి ఇల్లు కొనుక్కున్న తర్వాత నా ఫ్రెండ్ ఇల్లు ఇంకా మంచి లొకాలిటీలో, మంచి గేటెడ్ కమ్యూనిటీలో, మంచి విల్లా లాగా ఉంటది. దెన్ ఐ విల్ స్టార్ట్
బీయింగ్ అన్హ్యాపీ. అలా కాకుండా నాకు ఇది కావాలి అని నేను తీర్మానించుకుని నాకు ఏది కావాలో, అఫ్ కోర్స్ దీనిలో కంపారిజన్ లేదు. కాకపోతే అవతల వ్యక్తి నుంచి, అవతల సమాజం నుంచి మనకి ఎప్పుడూ క్లూస్ వస్తా ఉంటాయి. వాటిని తీసుకుంటూ ఉండాలి. వాళ్ళతో కంపారిజన్ లేనే లేదు. నాతోనే నాకు కంపారిజన్. నాకు ఏది కావాలి అనేది నాకు ముందు తెలుసుంటే, లైఫ్ లో క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే, మీరు ఏది చేసినా రైట్ అవుతుంది. దేర్ విల్ బి నెవర్ అయ్యో ఈ పని ఈ ఫలానా లైన్ ని ఎందుకు ఎంచుకున్నాను, ఈ ఫలానా కోర్సుని ఎందుకు తీసుకున్నాను అనే రిగ్రెట్ అనేది ఉండనే ఉండదు. అర్థమవుతుందా అండి? సో నేను ఐ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్, నాకు తెలిసి నేను చాలా మందికి చెప్తా ఉంటాను. అయినా కానీ అందరూ ఈ పని తప్పు చేస్తా ఉంటారు. ఇదిగో మా అమ్మాయి అబ్బాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతున్నారు, మీ గైడెన్స్ కావాలి అని వస్తారు. నేను ఐ విల్ టెల్, నీకేం కావాలమ్మా అనేసి అడిగితే, పిల్లల్ని అడిగితే వాళ్ళు ఒక రకంగా చెప్తారు, తల్లిదండ్రులను అడిగితే ఒక రకంగా చెప్తారు. ఆ తర్వాత రిజల్ట్ చూస్తే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా ఉంటుందో చెప్తాను. ఐ విల్ జస్ట్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. విత్ ఇన్ అవర్ ఓన్ ఫ్యామిలీ, అంటే మాకు ఇమీడియట్ ఫ్యామిలీ రిలేషన్స్, రక్త సంబంధం కూడా ఉంది. సో దిస్ పర్సన్ వాంట్స్ టు బి మంచి ఇంటర్మీడియట్ లో, నేను ఐఎమ్ నాట్ ఏ వండర్ఫుల్ గో గెటర్, నాకు మంచిగా ఉండాలి నా ఇంటర్మీడియట్ అనేసి అడిగాడు. సరే నేను అన్నాను, ఓకే ఈ ఫలానా కాలేజ్ లో జాయిన్ చేయండి, మంచిగా తను పాస్ అయితేనే చాలా ఎక్కువ అని అంటున్నాడు కాబట్టి మంచి కాలేజ్ లో జాయిన్ చేయమని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాను. తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఫోన్ చేస్తారు. ఏమిటి అని అంటే, ఫలానా శ్రీ చైతన్య పారాయణ కాలేజ్ లో ఎక్కడో జాయిన్ చేశాము, అది కూడా ఐఐటి బ్యాచ్. ఏంటి, ఐఐటి బ్యాచ్ లో ఆ ₹1,00,000 ఫీజు లేదు అని అంటే, తినకి అంటే టాలెంట్ టెస్ట్ ఏదో పెడితే దాంట్లో 100% వస్తుంది అని అనుకుని, ఆ టాలెంట్ టెస్ట్ లో ఫెయిల్ అయితే వీళ్ళు ₹1,00,000 కట్టి జాయిన్ చేశారు. ఎందుకు జాయిన్ చేశారు? ఫీజే చాలా ఎక్కువ. ఆ తర్వాత ఐఐటిలో జాయిన్ చేయాల్సిన అవసరం ఏంటి ఎఫ్ బ్యాచ్ లో అని అంటే, దే పేరెంట్స్ చెప్పినది చాలా హాస్యాస్పదంగా ఉంది. మన పక్కన ఇంట్లో వాళ్ళు అబ్బాయి ఐఐటిలో జాయిన్ అయ్యాడు, సో నేను నా పిల్లల్ని ఐఐటిలో జాయిన్ చేస్తాను. యాజ్ ఇఫ్ అది ఐఐటిలో జాయిన్ చేయడం కాదు, ఐఐటి కోర్స్ కోసం జాయిన్ చేయడం. మనము చాయిసెస్ కోసం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. మనకేం కావాలి అనేది మనం చూడడంలే, పక్కన వాళ్ళని అనుకరిస్తూ ఉన్నాం, గుడ్డిగా అనుకరిస్తూ ఉన్నాం. వాట్ హ్యాస్ హ్యాపెండ్, దానికి మామూలు ఇంటర్మీడియట్ బ్యాచ్ లో జాయిన్ చేస్తే ఏదన్నా మంచిగా మార్కులు వచ్చేవేమో, ఐఐటి ఎట్లాగూ రాదు వాళ్ళకి కూడా తెలుసు, ఆ అబ్బాయికి తెలుసు. తర్వాత ఇంటర్మీడియట్ పాస్ కాదు. సో దీని మూలాన ప్రతిరోజు ప్రెషర్. అందుకని మన మైండ్ ని మనం వెళ్ళే దారి, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, కానీ మనం వెళ్ళే దారి మనకి నిజంగా సంతోషకరమైనది, ఆహ్లాదకరమైనది, మనం చేస్తున్న జర్నీ మనల్ని మన ఉన్నతికి దోహదపడేది అయినది ఎంచుకుంటున్నామా లేదా చూసుకోండి. మనకి అవసరం లేకుండా ఎవరో చేశారని అదే సక్సెస్ అని భ్రమపడి నూతన వాళ్ళని గుడ్డుగా అనుకరించొద్దు. దీనికి అంతా ఏంటి అని అంటే, మన మైండ్ ఉందని మనకు తెలుసు కదా, మన మైండ్ ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు కదా, సరిగ్గా ఆలోచించవచ్చు కదా, మనకి ఏం కావాలి నిజంగా, నేను ఎందుకు తల్లిదండ్రులు మంచిగా పిల్లవాడు ఏమి చేయలేడు, ఇదిగో తల్లిదండ్రులు పెడితే హాస్టల్లో ఉంటాడు. చూడండి ఇప్పుడు తన లైఫ్ మీద కాన్ఫిడెన్స్ అంతా పోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాము, డబ్బులు ఎక్కువ ఇచ్చి. గోటాబట్టిగా తర్వాత ఎలాగో పాస్ చేయించుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. బట్
యూత్ లో ఉండవలసిన కాన్ఫిడెన్స్ అంతా తనకున్న ఫ్యాకల్టీస్ వేరే ఫ్యాకల్టీస్ డెవలప్ కానికుండా ప్రూన్ చేసేసి కట్ చేసేసి తనని ఎదుగు ఇట్లానే అని అంటే వేరే వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నువ్వు ఇలా ఎదుగు అని అంటే ఎలా ఉంటుంది? మనము ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే మనం వేరే ఎవరినైనా అనుకరిస్తున్నామా? హీరోస్ జర్నీలో ఇదిగో ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకు ఒక పెద్ద టీవీ ఉంది, 55 ఇంచెస్ టీవీ ఉంది, లేకపోతే 70 ఇంచెస్ టీవీ ఉంది, యూహెచ్డి క్లారిటీ ఉంది, మనం వాళ్ళ ఉండాలి అని మనం అనుకరిస్తున్నాం. మనకు అసలు నిజంగా టీవీలు సీరియల్స్ మనం చూసుకున్నప్పుడు మనకు అది అవసరమా లేదా అని ఆలోచిస్తున్నామా? అదేదో డబుల్ డోర్ ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది, మనకి అది అవసరమా లేదా అనేసి మనం మనం ఆలోచిస్తున్నామా? మన అవసరాలు తగ్గట్టు మనకి అఫ్ కోర్స్ మెటీరియల్ కంఫర్ట్స్ గురించే కాదు, మనము వెళ్తున్న పాత్, బీట్ స్పిరిచువల్, బీట్ ఎనీ పాత్, మన కెరీర్ లో కానీ హెల్త్ లో కానీ మన ఫైనాన్సెస్ విషయంలో కానీ రిలేషన్షిప్ విషయంలో కానీ హౌ ఆర్ వి టేకింగ్ ద రైట్ స్టెప్? థింక్, మనకి ఏది కావాలో దాన్నే చూస్తున్నామా, లేకపోతే ఎవరినైనా గుడ్డిగా అనుకరిస్తున్నామా? దీని అంతటికీ ఒకటి ఏంటంటే మనం మన మైండ్ ని సరిగ్గా ఆలోచింప చేయాలి. మనకంటూ మనం పుట్టిన దానికి ఒక పర్పస్ ఉంటుంది. మనము జన్మ తీసుకున్నాము అని అంటే వి మస్ట్ హ్యావ్ గాట్ ఏ పర్పస్. ఆ పర్పస్ ఏంటో తెలుసుకుని ఆ పర్పస్ కి అనుగుణంగా ప్రతిరోజు అడుగులు వేస్తూ సంతోషంగా ఉంటూ మధ్య మధ్యలో ఈ మైల్ స్టోన్స్ అని అంటాం చూసారా, మైల్ స్టోన్స్. ఇప్పుడు ఈ జర్నీలో మైల్ స్టోన్, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, మధ్యలో ఒక దారిలో వెళ్తే విజయవాడ వస్తుంది, అదొక మైల్ స్టోన్. తర్వాత సూర్యాపేట వస్తుంది, అదొక మైల్ స్టోన్. ఈ సక్సెస్ మనం సో కాల్డ్ సక్సెస్ అని చెప్పుకోవడానికి చేస్తున్న మైల్ స్టోన్స్ ఉంటాయి చూసారా, దీస్ ఆర్ ఓన్లీ మైల్ స్టోన్స్. మనము సక్సెస్ అవ్వాలి అని అంటే మనం గతం చూసుకోవాలి అని అనుకుంటున్నాం కదా, గతంలో మనం ఎంత దూరం ప్రయాణించాము, ఎంత వేగంతో ప్రయాణం చేశాము, ఎలా ఎలా మన డిస్ట్రాక్షన్ లేకుండా పనిచేసాము, ఇప్పుడు అలా చేస్తున్నామా లేదా? ఈ జర్నీలో ఎవ్వరికి బాధ అనేది ఉండకూడదు, ఇబ్బంది అనేది ఉండకూడదు. ఎప్పుడు ఉండదు అని అంటే మనము మన పర్పస్ తెలుసుకొని మనకేం కావాలో మనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే ఎప్పుడు బాధ అనేది ఉండదు. లేకపోతే ఎప్పటికప్పుడు కంపారిజన్ చేసుకుంటా ఉంటా, వాళ్ళు ఇది కొనుక్కున్నారు నాకు ఇది లేదు, ఆ పక్కన వాళ్ళు ఇది సాధించారు నాకు ఇంకా అప్పులు ఉన్నాయి. సో ఆల్వేస్ దేర్ విల్ బి, ఆల్వేస్ యు విల్ రూయిన్. మన మైండ్ సగం అటు ఆలోచిస్తూ ఉంటుంది, డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. మైండ్ ఈజ్ a powerful magnet. And also it's a big thief. చాలా పెద్ద దొంగ. మనం సరిగ్గా దాన్ని వినియోగించకపోతే అది మనల్ని మభ్యపెట్టేస్తుంది. మనకి ఏం కావాలో మనకి తెలియకపోతే అవతల వాడు అటు కంగారుగా ఒకవైపు పరిగెత్తాలి, ఇంకోవైపు పరిగెత్తాలి, నార్త్ కు పరిగెత్తాలి, ఈస్ట్ కు పరిగెత్తాలి, పైకి వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి అని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. మనం ఎటు కాకుండా స్ట్రెస్ లో ఉండిపోతాం. లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్. లైఫ్ ఈజ్ ఓన్లీ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. మన సక్సెస్ అవ్వడం మాత్రమే కాకుండా జర్నీని కూడా ఎంజాయ్ చేయగలగాలి. సో మనం ఈరోజు ఏం తెలుసుకున్నాము అని అంటే మనకి కూడా ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్, నా పర్పస్ ఆఫ్ లైఫ్, నేను జీవిస్తున్నందుకు కారణం ఏంటి అనేది సరిగ్గా ఆలోచించుకొని సమాజం నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాం. కంపారిజన్ కోసం కాదు, సమాజం నుంచి ఇన్పుట్స్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఇదిగో ఇలా ఈ ఫలానా చదివితే ఇలా అవుతారన్నమాట, ఫలానా ఉద్యోగం ఉంటే ఇంత సంపాదిస్తారన్నమాట, ఇలాంటివన్నీ ఇన్పుట్స్ తీసుకుంటాం. కానీ మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది మనల్ని, నాకు నిజంగా ఏం కావాలి? సో అందరూ కలెక్టర్స్ కానవసరం లేదు, అందరూ సీఎంస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా కానవసరం లేదు, నాకేం కావాలి?
నేను ఈ జర్నీని ఎంజాయ్ చేయాలి అని అంటే, హీరో జర్నీని ఎంజాయ్ చేయాలి అని అంటే నాకు ఎగ్జాక్ట్లీ ఏం కావాలి అనేది మనము ఆలోచించగలగాలి. రైట్. సో మనకి 6:15 దాటింది. ఐ విల్ స్టాప్. మీ రిఫ్లెక్షన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. నేను మైండ్ గురించి చెప్పాలి అనుకున్న 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఒక కథ, 2-3 కథలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. బికాస్ ఐ వాంట్ టు గివ్ టైమ్ టు యూ ఆల్సో టు స్పీక్. యా, సార్ ఒక డౌట్ అడగచ్చా? రైట్, గో హెడ్. సార్ ఏం లేదు, ఇప్పుడు మన మైండ్ మీ పేరు ఐ యామ్ అనేబుల్ టు సీ యూ. యా, ఒక్క నిమిషం సార్. ఎవరు మీ పేరు చెప్పండి సరిపోతుంది. గోవర్ధన్ సార్. యా, చెప్పండి. సరే, ఇప్పుడు మన మైండ్ అనేది సక్సెస్ఫుల్ గా మనం ట్రైన్ చేసుకోవాలంటే అది వినదు కదా, దాన్ని ఎలా మన దారిలోకి తీసుకురావాలి, దాని గురించి ఎందుకు వినదండి? అది మీ మైండ్ కదా. మీరు ఎలా ఉన్నది, మనం మైండ్ ని చైల్డ్ తో కంపేర్ చేసుకుంటాం. మన పిల్లలు మనకు వింటారా వినరా? సమ్ టైమ్స్ మనం చెప్పింది విన్నట్టు నటిస్తారు. సరిగ్గా చెప్తే వింటారు, సరిగ్గా చెప్పకపోతే వినరు. కొన్నిసార్లు కావాలని ఎదురుకిస్తారు. కానీ అల్టిమేట్లీ మన చైల్డ్, మన బిడ్డ ఎలా చెప్పుకోవాలో అలా చెబితే వింటారు కదా. మన మైండ్ అంతే. అర్థమైంది సార్. గాట్ ఇట్. వండర్ఫుల్. థాంక్యూ సార్. సాధారణంగా మన మైండ్ ను వినాలంటే ఆ విధంగా గట్టిగా అనుకుంటే కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి సైంటిఫిక్ గా. ఎన్ఎల్పి కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, హొపోనొపోనో కానీ, అలాంటి సైంటిఫిక్ గా వెళ్తే దిస్ బెటర్. అంటే మనం డీపెస్ట్ గా వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. మన పర్పస్ స్ట్రాంగ్ అయితేనండి మన మైండ్ ఆటోమేటిక్ గా మన మాట వింటది. సార్ ఇందాక చెప్పారు, పర్పస్ అన్న క్లారిటీ ఉంటే 100% మన మైండ్ మన మాట వింటుంది. మన ఆ సంకల్పం మనకి దారి కూడా చూపిస్తుంది. అది నాకు నమ్మకం. అంటే నేను ఇప్పుడు దీనిలో ఇది నా ఇంప్రూవ్మెంట్ అని నేను అనుకుంటే ఆటోమేటిక్ గా నా మైండ్ కూడా అదే వేలో పనిచేస్తుంది. మాట వినకపోవడం అనేది అయితే, మనం ఎప్పుడైతే మన హార్ట్, మన మాట, మన సంకల్పం స్ట్రాంగ్ ఉన్నాయో మన మైండ్ ఆటోమేటిక్ గా చేతులు కట్టుకొని అమ్మ అయ్యా అనుకుంటే మన వెనకాల వస్తుంది. పుష్ప 2 సినిమా టికెట్స్ కావాలి, ఫస్ట్ షో కావాలి అంటే మనం అసలు పుష్ప టికెట్స్ అవుతున్నప్పుడు నుంచే ప్రయత్నం చేస్తున్నాడు. శతవిధాలుగా ప్రయత్నించి లాస్ట్ పుష్ప 2 టికెట్స్ తీసుకొస్తాం. అంటే కామన్ గా చెప్తున్నాను. అంత ఇంటెన్షన్ గా పనిచేసినప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. మన పిల్లలు ఒక్కోసారి నాకు అది లేదు ఇది లేదంటే మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆ విధంగా చెప్తారు. అదే పుష్ప 2 టికెట్స్ తీసుకురారా అంటే వాడు తీసుకొస్తాం. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ చెప్పండి సార్. అరుణ్ కుమార్ గారు. ఇంగ్లీషు ఎలాగ నేర్చుకోవాలనేది కొంచెం సజెషన్ ఏమైనా ఇస్తారా సార్? టెక్నికల్ రౌండ్ లో వెళ్ళిపోతుంది సార్. రిటర్న్ ఎగ్జామ్ అంతా పాస్ అవుతున్నాను, బట్ టెక్నికల్ స్కిల్స్ మాట్లాడటం వల్ల కొంచెం అవ్వట్లేదు సార్ ఫ్లూయెంట్ గా మాట్లాడటం. ఇప్పుడు మీరు మాట్లాడిన పదాలన్నీ తెలుగులోనే మాట్లాడారా అండి ఇప్పుడు అంతా నాతోటి? లేదు సార్. చూడండి, ఇంగ్లీషు అన్నారు, టెక్నికల్ స్కిల్స్ అన్నారు, సజెషన్స్ అన్నారు, ఫ్లూయెన్సీ అన్నారు. ఇవన్నీ ఇంగ్లీష్ పదాలే, అవునా? అవును సార్. సో ఏదైనా నేర్చుకోవాలి, ఇంగ్లీషే కాదు, ఏదైనా నేర్చుకోవాలి అని అంటే దాన్ని మనం ఏమనుకుంటాము అని అంటే, నాకు ఇది రాదు అని ముందు బ్రాండ్ చేసేస్తున్నాం. ఫ్లూయెన్సీ అనే పదము ఎంత పెద్దదో తెలుసా అండి? ఎవరు వాడతారో తెలుసా? ఫ్లూయెన్సీ అనేది పదము మీరు ఇంగ్లీష్ రాని వాళ్ళు వాడరు. సజెషన్స్ అనే పదము ఇంగ్లీష్ రాని వాళ్ళు వాడరు. టెక్నికల్ స్కిల్స్ అనే పదాన్ని ఇంగ్లీష్ సరిగ్గా రాని వాళ్ళు వాడరు. ఇంగ్లీష్ అనేది మాత్రం సరే మనకి చిన్నప్పుడు 6th క్లాస్ నుంచి వరకు, లేకపోతే చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ అనే పదం వాడచ్చు. ఫ్లూయెన్సీ అనేది చాలా హై స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళే వాడతారు. మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చు, కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే మనకు రాదేమో అని అనుకుంటున్నాం. దానికి ఏం చేయాలి అని అంటే అవుట్ ఆఫ్ ఇది కానీ జనరల్ గా స్పెసిఫిక్
మీరు ఇంగ్లీష్ పేపర్ చదవండి, ఇంగ్లీష్ బుక్స్ మాత్రమే చదవండి, ఇంగ్లీష్ లో మాత్రమే కాన్వర్సేషన్ చెయ్యండి, అట్లీస్ట్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే సార్, థ్యాంక్ యూ. టెక్నికల్ స్కిల్స్ లో మీకు ఎగ్జాక్ట్లీ ఇంటర్వ్యూ కోసం ఏ స్కిల్స్ కావాలో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడైనా ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకోవాలంటే తీసుకోండి. యు ఆర్ ఆల్రెడీ టాకింగ్ ఫ్లూయెంట్లీ. ఓన్లీ మనం బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్న వాటిని గ్రామర్ ఏమన్నా కావాలి అని అనుకోండి, మీరు ఇప్పుడు నేను చెప్పిన పేపర్ చదవడం మూలాన, మీరు మాట్లాడడం మూలాన అవన్నీ ఎంతో వెరీ 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 లెస్ టైం, మేబీ విత్ ఇన్ less than 15 days you will be able to speak fluently. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Right. Yeah, సార్ అపర్ణ నమస్తే గారు సార్. చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అదే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా సార్, సక్సెస్ అయ్యే జర్నీని కూడా మనం ఎంజాయ్ చేయగలగాలి అని. రైట్, నాకు సరిగ్గా వినపడలేదు, కెన్ యూ రిపీట్? సార్ వినపడుతుంది, ఇప్పుడు చెప్పండి. అదే మనం డిస్కస్ చేసుకున్నాం కదా సార్ ఈ రోజు క్లాస్ లో, సక్సెస్ అయ్యే జర్నీని కూడా మనం ఎంజాయ్ చేయగలగాలి అని. కానీ ఒక్కొక్క టైంలో మనం సక్సెస్ కోసం కొన్ని లైఫ్ లో కానీ దేంట్లో అన్నా సాక్రిఫైజెస్ చేస్తాం కదా సార్, అది మనకి పెయిన్ఫుల్ గా ఉంటది. అటువైపు డిస్ట్రాక్ట్ అయ్యి ఒక్కొక్కసారి మనం మన సక్సెస్ జర్నీని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతాం. అలాంటిటప్పుడు ఏం చేయాలి సార్? మనము నిన్న దీని గురించి కొంచెం చెప్పుకున్నాము. పెయిన్ఫుల్ సాక్రిఫైసెస్ ఇట్లాంటివన్నీ మనము సక్సెస్ అవ్వడం మనకు కావాలి అని అనుకుని మనం కొన్నింటిని వదిలేసుకోవాలి. యూ విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్, అంతే. మనం సాక్రిఫైసెస్ అనేది చాలా చాలా పెద్ద మాట. మనకి సక్సెస్ అవ్వాలి అని అంటే 10 గంటలు చదవాలి, ఏదైనా పరీక్ష పాస్ అవ్వాలంటే 10 గంటలు చదవాలి. మనం దాన్ని ఏం సాక్రిఫైస్ చేస్తున్నాము? వాట్ ఆర్ వి సాక్రిఫైసింగ్? మనము టీవీ చూడడానికి సాక్రిఫైస్ చేస్తుండొచ్చు, మొబైల్ ని చూడడానికి సాక్రిఫైస్ చేస్తుండొచ్చు. దట్స్ ఏ నాట్ ఎట్ ఆల్ ఏ సాక్రిఫైస్. అది సక్సెస్ కావాల్సిన దానికి మినిమం రిక్వైర్మెంట్ అది. అది గుర్తుందా సార్? మేము ఎర్లీ క్లాసెస్ లో జాయిన్ అయ్యేదాన్ని సార్. అప్పుడు చెప్పాను కదా, హైదరాబాద్ కోచింగ్ వచ్చాను, ఫ్యామిలీ బాబు ఇంట్లో వదిలేసాము అని. కోచింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది సార్, ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తున్నాము, ఇంకా జాబ్ సర్చింగ్ లో ఉన్నాం సార్. అంటే మధ్యలో ఒక ఫీలింగ్ వస్తుంది సార్, అంటే పాస్ట్ 6-7 months నుంచి మనం చాలా కష్టపడ్డాము, ఇప్పుడే కొంచెం ఫ్యామిలీని మేనేజ్ చేయలేక ఐ గెట్ బ్యాక్ అన్న ఫీలింగ్, లేకపోతే ఐ డూయింగ్ కరెక్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఐ అండర్స్టాండ్, ఐ రెజనేట్ విత్ యూ. మనకేమింటే ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనం కరెక్ట్ పాత్రలోనే చేస్తున్నామా లేదా అనేది మనకు అనిపిస్తుంది. బట్ మనము వీఆర్ ఆల్ హీరోస్, యు ఆర్ ఎ హీరో, సో యూ విల్ బీ సక్సెస్ఫుల్. నేను సక్సెస్ అవుతాను అని అనుకుని మనము అడుగు పెట్టాము, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మధ్యలో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి చూసారా, వాటిని పక్కకి నెట్టేసేయండి. ఆ డిస్ట్రాక్షన్స్ కోసం మన టైంని, మన మైండ్ తాలూకు ఎనర్జీని ఉపయోగించకండి. నేను సక్సెస్ అవుతాను అని మాత్రమే నమ్మి చదవండి. యూ షల్ బి 100% సక్సెస్ఫుల్. మైండ్ ఇస్ ఎ బిగ్ థీఫ్. ఇందాక అన్నాను చూసారా, మైండ్ గొప్ప థీఫ్ అనేసి. ఎందుకు అని అంటే దీనికోసమే, మనకి భయపెడుతుంది, మనము ఇదిగో మనల్ని ఇబ్బంది పెడుతుంది, మనం ఎటు కదలనీయకుండా చేస్తుంది. దాన్ని మనం సరిగ్గా వినియోగించుకున్నాం అనుకోండి, ఇదిగో నేను ఈ టైంని అనవసరంగా భయపడడానికి వేస్ట్ చేస్తున్నాను, ఈ టైంని నేను ఎలా వాడాలి అని అంటే ఇంకా ఎక్కువ చదవడానికి. మనం స్టార్టింగ్ లో అనుకున్నాం, మనం ఏదైనా ఈ రోజు క్లాస్ లో స్టార్టింగ్ లో ఏదైనా మన మైండ్ కాంటెంప్లేట్ చేసింది అని అనుకోండి, ఇదిగో సక్సెస్ అవ్వగలను అని నాకు చెప్పింది అని అనుకోండి, సాధించగలిగిన సత్తా ఖచ్చితంగా మీలో ఉంది, నాలో ఉంది. సో డోంట్ అన్నెసెసరీలీ ఇన్వెస్ట్ ఆన్ ద రాంగ్ సైడ్. దాని మూలాన ఏమవుతుందంటే మనం టిక్ చేసిన రైట్ ఆన్సర్స్ కూడా తప్పులు అవుతాయి, బికాజ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. ఈ మైండ్ కూడా అలానే, ఇట్ ఈస్ స్పాయిలింగ్
ఆల్రెడీ మీరు ఏదైతే కష్టపడి వచ్చారో అదంతా స్పాయిల్ చేస్తూ ఉంటుంది. మన మీద మనకి డౌట్, శంక. రాంగ్. ఇట్ ఈస్ ఆఫ్ నో హెల్ప్ టు అస్. చెక్ చేసుకోవడం మంచిదే, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనము నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువ చదవగలగాలి. ఎక్కువ మన మైండ్ నిన్నటి కంటే ఈ రోజు కంటే ఎల్లుండి ఇంకా ఎక్కువ చదవగలగాలి. అలా కాకుండా నిన్నటి కంటే ఈ రోజు తక్కువ అయ్యేలాగా చేస్తుంది. ఎందుకంటే సగం పవర్ అక్కడికి వెళ్ళిపోయిందిగా. రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో మనకి 6:30 అయింది. వి విల్ కాల్ ఇట్ ఏ డే. మనం రేపు మళ్ళీ మాట్లాడుకుందాం అబౌట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. సో రేపు పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మౌనిక చెప్తుంది. అండ్ దెన్ నేను మైండ్ మనకి ట్రిక్ ఎలా మనల్ని చేస్తుంది అనే దాని గురించి స్టార్ట్ చేసి పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పుకుందాం. ఆల్ ద బెస్ట్. సో బీ హ్యాపీ. I love you all. We all love you. So thank you very, very much. Namaste. We'll meet tomorrow. Thank you. నమస్తే.